సార్ నన్ను కాపాడండి సార్. సార్ నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, దగ్గుబాటి వెంకటేష్ ప్రసాద్ గారు, అనంతపురం ఎమ్మెల్యే, అర్బన్ ఎమ్మెల్యే గారికి నా నమస్కారాలు సార్. సార్ ఇట్లా సౌదీలో నేను 2 నెలల నుంచి చాలా ఇబ్బంది పడుతున్నాను సార్. నా నాకు చాలా కష్టం ఉండదు సార్. నా కఫీల్ వచ్చి డైలీ 2 నెలల నుంచి కొడతాన్నాడు సార్. నాకు కొట్టి జీతం ఇవ్వడం లేదు. నా దగ్గర వచ్చి నాకు రోడ్డు మీద పడేసినారు సార్. 10 దినాల నుంచి నేను రోడ్డు మీద ఉన్నాను సార్. నాకు చాలా ఇబ్బందిగా ఉండదు సార్. నాకు ఇండియన్ ఎంబసీకి మాట్లాడి నాకు ఇండియాకి పంపించండి సార్. నా భార్య పిల్లలు చాలా ఆశతో ఎదురు చూస్తున్నారు సార్. నా నా కొడుక్కి కిడ్నీ ప్రాబ్లం అయింది సార్. దానికి 12 లక్షల దాకా ఖర్చు చేసినాను సార్. చాలా అప్పులు ఉన్నాయి సార్. నేను డ్రైవర్ ఉద్యోగంలో ఇక్కడికి వచ్చాను. నా సౌదీ డైలీ నన్ను కొట్టి కొట్టి చాలా హింసిస్తున్నాడు సార్. ఇట్లా బయటకు వచ్చి దొంగతనంగా నేను మీకు వేడుకుంటున్నాను సార్. దయచేసి నాకు కాపాడండి సార్. సార్ కాపాడండి సార్. సార్ కాపాడండి సార్. సార్ నా వల్ల కావడం లేదు సార్. దయచేసి నన్ను ఇక్కడి నుంచి ఇండియాకు పంపించుకోండి సార్. సార్ ప్లీజ్ సార్, మీ కాళ్ళు మొక్కుతాను సార్. లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, నారా చంద్రబాబు నాయుడు గారికి దయచేసి నాకు చేతులెత్తి విజ్ఞప్తి చేస్తున్నాను సార్. దయచేసి నా వీడియోని చూసి నన్ను ఇండియాకి పంపించండి సార్. రప్పించుకోండి సార్. ప్లీజ్ సార్, దయచేసి మీకు పుణ్యం ఉంటుంది సార్. నా భార్య పిల్లలు చాలా ఇదిగా ఉన్నారు సార్. ప్లీజ్ సార్. నా నా కఫీలు వచ్చి డైలీ కొడుతున్నాడు సార్. ఇలా కొట్టి నీకు పోలీసులకి అప్పగించేస్తాను చెప్తానాడు సార్. నా వల్ల కావడం సార్. 10 రోజులు సార్ తిండి తినక నాకు చాలా అవస్థలో ఉండాలి సార్. నాకు మసీద్లో పండుకుంటున్నాను సార్. నాకు ఎవరు లేరు సార్. ఆధారము రోడ్డు మీద పడుకొని నేను కాలం ఎలా తీస్తున్నాను సార్. 10 దినాలు అయ్యా సార్. ఆకలితో చచ్చిపోతాను సార్. దయచేసి నాకు ఇండియన్ ఎంబసీతో మాట్లాడి నాకు ఇండియాకి రప్పించుకోండి సార్. చేతులెత్తి నమస్కరిస్తున్నాను సార్. కుటుంబ యజమాని ఎంతో సంకల్పంతో కుటుంబాన్ని పోషించుకోవడంతో పాటు చేసిన అప్పులను తీర్చుకోవచ్చు అనేటువంటి సంకల్పంతో సౌదీకి వెళ్తే అక్కడ కష్టాల పాలయ్యారు. అనంతపురం నగరంలోని ఆజాద్ నగర్లో నివాసం ఉంటున్నటువంటి నిజాం ఖాన్. ఆయన పడుతున్నటువంటి కష్టాలు, నిజాం పడుతున్నటువంటి కష్టాలను ఒక వీడియో ద్వారా వాళ్ళ కుటుంబ సభ్యులకు పంపించారు. దీంతో అతను పడుతున్నటువంటి కష్టాలు, అక్కడ అనుభవిస్తున్నటువంటి వేదన చూసి ఇక్కడ కుటుంబం తట్టుకోలేకపోతుంది. దీంతో అనంతపురం ఆజాద్ నగర్లో ఉండేటువంటి రేష్మ, ఏదైతే నిజాం సతీమణి ఉందో రేష్మ మన చెంత ఉన్నారు. మరిన్ని వివరాలు ఆమెని అడిగి తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, నిజాం అనంతపురం నుంచి సౌదీకి వెళ్ళి ఎన్ని రోజులైంది? అక్కడ ఏ విధంగా మీకు సందేశం పంపారు? ఎలాంటి కష్టాలు వేస్తున్నారు చెప్పండి. ఆయన వెళ్ళి 2 నెలలు అయింది సార్. అంతే జూలై 26వ తేదీన వెళ్ళారు ఆయన. 2 నెలలు అయింది. వెళ్ళినప్పటి నుంచి ఒకే టార్చర్ చేస్తున్నాడు. ఆయన డ్రైవర్ గా అని పిలిపించుకొని ఇంట్లో ప్రతి పని చేయించుకుంటా, ఆయనకి చిత్రహింసలు చేసుకుంటా, కొడుతూ, ఆయనకి జీతం ఇవ్వకోకుండా చాలా ఇబ్బందులు వాళ్ళు చేస్తున్నాడు. మొన్న 29వ తేదీ చాలా ఎక్కువ టార్చర్ చేసినాడు. ఆయనకి లోపలికి దూరి కొట్టి ఆయన దగ్గర ఉండే సామాన్లన్నీ లాక్కొని ఆయనకి రోడ్డు మీదకి నెట్టేసడం జరిగింది. ఆయనకి రోడ్లో ఉన్నాడు ఆయన. ఇంకా చూసి ఇంకా పక్కన ఉండే వాళ్ళంతా మీరు పోలీసుల దగ్గర వెళ్ళండి అంటే ఆయన పోలీసులతో కాంటాక్ట్ అయ్యారంట. వాళ్ళు ఏం పట్టించుకోలేదు. ఇండియన్ ఎంబసీ ద్వారా కూడా అక్కడ కూడా వెళ్ళి చెప్పారు. వాళ్ళు ఏమీ జరగలేదు ఆయనకి. ఇంకా రోడ్డు మీద తిరుగుకుంటూ, రాత్రిపూట్ల మసీదుల్లో పనుకుంటూ, పగల రోడ్లలో తిరుగుకుంటూ, అన్నం లేక 10 రోజులైంది. చాలా ఇబ్బంది పడుతున్నారు. అందుకని మాకు తెలిసిన ఒక ఇస్మాయిల్ అని ఉన్నారు. ఆయనకి చెప్పు, నా బాధ ఎట్లుందన్నా, మాకు చాలా ఇబ్బంది అవుతుందన్నా అని ఆ రోజు సాయంత్రం నేను చెప్పినాను అన్నకి. అన్న చాలా ఇబ్బంది అవుతుందన్నా అంటే, అమ్మా ఆయన ఏదైతే వీడియో పెట్టారో మాకు చెప్పండి అమ్మా, మేము సార్ వాళ్ళ చెంతకు తీసుకుని వెళ్తాము అన్నారు. వెంటనే రియాక్ట్ అయినారు అన్న వాళ్ళంతా. ఇస్మాయిల్ అన్న, ఎమ్మెల్యే గారు, మధు అన్న అంతా మొత్తం వాళ్ళు రియాక్ట్ అయ్యి అంతా వీడియోస్ అంతా చూసుకొని వాళ్ళు అందరితో పెద్దోళ్ళతో మాట్లాడడం జరిగింది. వాళ్ళకి కోరుకున్నాం, మేము వాళ్ళకు రిక్వెస్ట్ చేసుకున్నాము, మీరు ఎలాగైనా కానీ మా ఆయన్ని ఇండియాకి రప్పియండి అని. మీరేం భయపడద్దండి అమ్మ, పని జరుగుతుంది, నేను చూసుకుంటానని చెప్పినట్లే అన్న వాళ్ళు అంతా చేసినారు. వాళ్ళకి చేసి బాగానే ఇప్పుడు మా ఆయన కొంచెం మేలు, వేరే చోట పిలిపించుకొని వాళ్ళు రూమ్ లో పెట్టుకొని వాళ్ళకి భద్రంగా చూసుకుంటున్నారు.
ఇంకా వారం 10 రోజుల్లో వచ్చేస్తారని కూడా చెప్పారు వాళ్ళు. ఎమ్మెల్యే గారు, ఇస్మాయిల్ అన్న, నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, మన అనంతపూర్ ఎమ్మెల్యే గారు, మన కార్పొరేటర్ మధు గారికి చాలా కృతజ్ఞతలు. ఎమ్మెల్యే సార్ ఎంతో వాళ్ళ విలువైన సమయాన్ని కేటాయించుకొని మా దగ్గరికి వచ్చి మా పరిస్థితిని విని మొత్తం చెప్పారు. ఇట్లా బాబుకి ఇట్లా ఉంది సార్ అని అంటే, ఆయన వచ్చేసి సీఎం ఫండ్స్ కి పెట్టినాం సార్ మేము. ఇట్లా అంటే ఎన్ని రోజులు అయింది అంటే 15 రోజులు అయింది సార్ అంటే, మీరేం ఇబ్బంది పడద్దనమ్మా, నేను ఇది శాంక్షన్ కూడా చేయిస్తాను సీఎం ఫండ్స్, మీరేమి టెన్షన్ పడద్దండి. ఇల్లు లేదు సార్ అంటే, ఇల్లు కూడా వచ్చేటట్లు చేస్తానమ్మా అని అన్నారు. మాకు న్యాయం చేస్తామన్నారు. మా ఆయన కూడా ఇండియాకి రప్పిస్తామని కూడా హామీ ఇచ్చారు. నారా లోకేష్ సార్ కూడా వాళ్ళ ఆఫీస్ నుంచి మాకు కాల్ వచ్చింది. వాళ్ళు కూడా ఎట్లా జరిగి మీకు ఇండియాకి రప్పిస్తాం నిజాంని అని అన్నారు. మొత్తం ఇప్పటికైతే జరుగుతా ఉంది. మా ఆయన వచ్చేసి ఇప్పుడు మన ఇండియన్స్ వాళ్ళ కంట్రోల్లోనే ఉన్నారు మా ఆయన. అంటే మా నిజాము అనంతపురంలో ఎప్పుడు వెళ్ళారు, అసలు ఎందుకోసం వెళ్ళాల్సినటువంటి పరిస్థితి అక్కడ, అంటే సౌదీలో ఏ ప్రాంతానికి వెళ్ళారు? మా ఆయన వచ్చేసి ఇంతకు ముందు 12 ఏళ్ళు అక్కడ పని చేశారు డ్రైవర్ గానే. దేవుని దయ వల్ల ఎప్పటికీ ఇలాంటి ప్రాబ్లం అయితే మా ఆయనకు రాలేదు. ఆయన 12 ఏళ్ళు చేసినారు. ఇంకా వచ్చేసి ఇక్కడే ఉండల్లా భార్య పిల్లలతో అని చెప్పేసి చెప్పులు షాప్ పెట్టిండ్రి. ఆ పెట్టిన 3 నెలలకే జరగలేక ఇబ్బంది పడ్డాం మేము. ఉండేది పెట్టుబడి అంతా దాంట్లో పెట్టేసినాము. అంతా లాస్ అయిపోయి తీసేస్తే ఇంకా చిన్న చెప్పుల షాప్ లో పని చేసుకుంటా జీవనం సాగిస్తా అండి మేము. మళ్ళీ ఇంతలోనే బాబుకి స్కూల్లో లోడ్ బ్యాగ్ తీసుకొని కొట్టడం వల్ల నా బాబు కిడ్నీ నరం అంటే ఎవరు కొట్టారు, ఎందుకోసం జరిగింది బాబు విషయం? స్టూడెంట్ తోటి విద్యార్థి ఆ బాబుకి అందరూ నిక్ నేమ్ తోనే పిలుస్తారంట. క్యాజువల్ గా అందరూ పిలిచినట్టే నా కొడుకు కూడా పిలిచినాడు. ఆడేం కొట్లాట జరిగిండేది లేదు, ఏమీ లేదు. నిక్ నేమ్ తో పిలిచి వెనక్కి తిరుగుతానే ఆ లోడ్ బ్యాగ్ తీసుకొని బ్యాక్ సైడ్ కొట్టినాడు. మళ్ళీ వెంటనే మళ్ళీ తిరిగి చూసేలోగే మళ్ళీ ఇంకోసారి అటాక్ చేసినాడు వాడు. అది కొట్టడంతో నరం కట్ అయ్యి కిడ్నీ ఆపరేషన్ జరిగింది బాబుకి. ఎక్కడ చేయించారు? ద బెంగళూరు హాస్పిటల్, బెంగళూరులోనే ద బెంగళూరు హాస్పిటల్లో ఆపరేషన్ అయింది. 10-12 లక్షల దాకా మా బాబుకి ఖర్చు అయింది. అప్పు చాలా అయింది. ఇంకా అప్పు తీర్చుకోవాలని చెప్పేసి ఆయన సౌదీకి వెళ్ళారు. అక్కడ వెళ్తే మేము అనుకునేది ఒకటైతే అక్కడ జరిగింది ఇంకోటి జరిగింది. అప్పు తీర్చుదాం అనుకుని ఆయన అక్కడికి వెళ్తే, ఆయన వెళ్ళినప్పటి నుంచి చిత్రహింసలు చేస్తూ సౌదీలో ఎక్కడ, ఏ ప్రాంతంలో? జిద్దాలో కొంచెం ఊరి బయట అంట, పేరైతే నాకైతే గుర్తుకు లేదు. జిద్దాలోనే ఊరి బయట అది బీచ్ దగ్గర ఉందంట ఆయన ఉండే ప్లేస్. దాని పేరు అయితే నాకు ఐడియా లేదండి. ఎవరు ఆ యజమాని, ఎవరన్నా ఎక్కడ ఉన్నాడు? ఆయన వచ్చేసి తుర్కీ ఆయన పేరు. ఆయన వచ్చేసి ఏమో సాఫ్ట్వేర్ ఏమో అంట, నాకైతే ఐడియా లేదు ఆయన గురించి. ఆయన పేరు అయితే నాకు తెలుసు. ఆయన తుర్కీ అంట. ఇంతకు ముందు కూడా ఇట్లా ఒక 4 మనుషులు 5 మనుషులకి కూడా ఇట్లే జరిగిందంట. ఆడంతా చెప్తూనే ఉన్నారంట, ఈయనకి ఎవరు డ్రైవర్లు ఇవ్వరని చెప్పి ఆయన ఆఫీస్ నుంచి తెప్పించుకుంటారు మనుషుల్ని, ఇట్లా చేస్తారు, పంపిస్తారు వాళ్ళకి, ఇట్లా సతాయిస్తా ఉంటాడు ఆయన అని చెప్తున్నారు. ఇంకా మా ఆయన చూసుకొని ఇంక ఇండియాకు రావాలా అంటే వచ్చేకి లేదు. ఆయన జీతము లేదు, ఆయన తినేకే తిండి లేదు. ఇంకా ఈయన ఇండియాకి ఎట్లా వస్తారు? ఇంకా అందువల్ల మన గవర్నమెంట్ కి మాక్సిమం ఎన్ని రోజులు ఉన్నారు ఆ కఫిల్ దగ్గర? ఎన్ని రోజులు పనిచేశాడు? 2 నెలలు సార్. 2 నెలలు పని చేసినారు. ఇంకా పోయినప్పటి నుంచి ఆయన చిత్రహింస చేస్తూనే ఉన్నాడు. ఏ విధంగా చేశారు? అదే డ్రైవర్ గా చెయ్యాలా, చెట్లకు నీళ్లు వేయాలా, ఇంట్లో పని చెయ్యాలా, మళ్ళీ ఆయన ఏదో బోట్ తడుపుకుంటా తీసుకొని వచ్చి వదులుతాడంట. అంత పెద్ద బోట్ లాక్కొని వచ్చి మళ్ళీ దాన్ని శుభ్రం చేయాలంటాడంట. చెట్టు ఆకులు రాలినా నువ్వే బాధ్యత, నువ్వే డబ్బులు కట్టియాలా అంటాడంట. చెట్టు ఎండిపోయినా నీదే బాధ్యత అంటాడంట. చెట్టులో నీళ్ళు లేకున్నా నువ్వే బాధ్యత అంటాడంట. ఇట్లా నానా రకాలుగా ఒకటంటే చెప్పొచ్చు మనం. ఏది చేస్తాడు ఆయన? తీసుకున్నది డ్రైవర్ ఉద్యోగం కోసం, పిలిచిపోయిండేది డ్రైవర్ గా. ఆయన చేపించేది ప్రతిదీ చేయించుకుంటా, ఆయనకి చిత్రహింసలు చేస్తూ, ఆయన తినేకి కూడా సమయం ఇవ్వకుండా ఆయనకు నానా టార్చర్ చేసుకుంటా ఆయన్ని ఇబ్బంది పెడుతూ రూమ్ లోకి వెళ్ళి మరీ దూరి కొట్టేది. మొన్న ఒకసారి అయితే కొట్టింటే ఫోన్ కింద పడి పగిలిపోయింది అన్నారు. ఇంకో ఫోన్ ఉంటే అది కూడా తీసేసుకున్నారంట. ఉండే సామాన్లన్నీ లాక్కొని గెంటేసినారంట. మళ్ళీ ఎట్లా పోయి సామాన్లు ఏదో బట్టలు ఒకటి తెచ్చుకున్నారంట. మొబైల్ కూడా అక్కడే ఉండిపోయింది ఆయన దగ్గరే, వాళ్ళ ఓనర్ దగ్గరే. ఇంకా పోతే పోనీలే అని ఆయన బయటకు వచ్చేసినాడు. అంటే అతను జనరల్ గా కఫిల్ ఆధ్వర్యంలోనే ఉంటాడు, వాళ్ళ ఇంటి పరిసరాల్లో. ఏ విధంగా బయటికి రాగలిగినాడు? ఎట్లా? ఆయనే గెంటేసినాడంట సార్. ఆయనే బయటికి గెంటేసినాడంట. ఎక్కడైనా పో అని చెప్పేసి బయటికి గెంటేసింటే ఈయన ఎక్కడికి పోలేక ఇంకా
అక్కడ పోయి పోలీసు వాళ్ళతో మాట్లాడి వచ్చినారంట. వాళ్ళు వచ్చి ఇండియన్ ఎంబసీకి పంపించింటే ఆడ పోయి మాట్లాడి వచ్చినారంట. అన్నీ వాళ్ళ దగ్గర అవి ఏందో ప్రూఫ్స్ తీసుకొని వెనక్కి మళ్ళీ అక్కడికే వెళ్ళండి అని పంపించేసినారంట ఆయనకి. ఇంకా ఎక్కడికి పోయేయలేక ఆయన అక్కడే ఉంటూ ఇంకా మసీదుల్లో పనుకుంటా అక్కడే ఆ ఏరియాలోనే తిరుగుతూ అక్కడే ఉన్నాడంట. ఆయన ఎక్కడ వెళ్ళాలో ఎవరి దగ్గర వెళ్ళాలో తెలియక అక్కడే ఉండిపోయినాడు ఆయన. అంటే కనీసం తిండి తిప్పలు ఏంది లేదు. అక్కడ ఉండే వాళ్ళు ఏదైనా కొంచెం తినేకి ఇస్తే అక్కడ ఏమైనా రూమ్ లో పిలుచుకొని పోతే అక్కడ వాళ్ళ మేడం వాళ్ళకి చెప్తారంట, ఎందుకు ఇవన్నీ మీరు పిలిపించుకుంటారు, ఎందుకు అన్నం పెడుతున్నారు, గెంటేయండి బయటికి అని కూడా అంటాడంట ఆయన. సైకో అంట ఆయన, కొంచెం చిత్రహింసలు చేస్తాడంట, సైకో అంట. మరి ఏంటి మా ఈ పిల్లవాడి పరిస్థితి ఇలా ఉంది? ఒకవైపు కిడ్నీ దెబ్బతినింది, దాదాపుగా 10 లక్షలు ఆపరేషన్కి అయింది అంటున్నారు. మరి ఏ విధంగా మీరు ఈ సమస్యల నుంచి బయట ప్రభుత్వానికి ఏమన్నా విన్నవించారా? మేము అడగకముందే వాళ్ళు చెప్పినారు సార్. వాళ్ళైతే చెప్పిండేది నెరవేరుస్తారని మేము అనుకుంటున్నాము. ఇప్పుడు మా ఆయనకి ఇక్కడికి ఇండియాకి పిలుచుకొని వచ్చేకి వాళ్ళ చాతనైనంత చేస్తానే ఉన్నారు ఆయన. సార్ వాళ్ళు నారా లోకేష్ గాని, చంద్రబాబు గాని, పవన్ కళ్యాణ్ సార్ గాని, మన ఎమ్మెల్యే గారు గాని, మన కార్పొరేటర్ గాని అందరూ వాళ్ళ సహాయం చేస్తూనే ఉన్నారు మాకు. ఇది కూడా చేస్తారని నేను కోరుకుంటున్నాను సార్. చెప్పారు వాళ్ళు, ఇండ్లు లేదంటే ఇండ్లు ఇస్తాము అని కూడా అన్నారు, స్థలం కూడా ఇప్పిస్తాము అన్నారు, బాబుకి సీఎం ఫండ్స్ కూడా శాంక్షన్ చేపిస్తామన్నారు. ఇన్ని మాటలు చెప్పారు వాళ్ళందరూ, మీకు భరోసా ఉందంటారా? ఇది భరోసా ఉందనే చెప్తున్నాను సార్. ఎందుకంటే మేము చెప్పిండే సాయంత్రం చెప్పినాము, నైట్ గా అంతే వాళ్ళ రియాక్షన్ అయ్యి అంతా రియాక్ట్ అయ్యి వాళ్ళు ఇదంతా చేయించారు. ఇంకా ఇది కూడా చేయిస్తారని నమ్మకంతోనే ఉన్నాను సార్. ఇంత చేసిండే వాళ్ళు ఇది చెయ్యరా సార్? అట్లని నమ్మకంతో ఉన్నాం సార్. అంటే గతంలో ఇతను ఆల్రెడీ సౌదీలో పనిచేసినటువంటి అనుభవం ఉంది, ఇవన్నీ ఉన్నాయి. ఇట్లాంటి పరిస్థితుల్లో కూడా ఇతను ఏ విధంగా అక్కడ ఒక అంటే ముందస్తుగా క్లారిటీగా మీరు కనుక్కొని ఎవరు తీసుకెళ్తున్నారు, ఎక్కడ చేర్పిస్తున్నారు అనేటువంటిది మీరు ముందే తెలుసుకోలేదంటారా? అది ఆఫీస్ నుంచి వచ్చింది సార్. మనం ఏం తెలుసుకుండేకైతుంది, మనకి ఎట్లా తెలుస్తుంది సార్? అది మామూలుగా పోయినట్లు వెళ్ళాడు ఆయన. ఇంతకు ముందు ఎట్లా వెళ్ళారో అట్లే వెళ్ళారు. ఇది ఇట్లా జరుగుతుంది అని ఆయనకు కూడా తెలియదు కదా సార్. ఏదో అప్పులు ఉన్నాయి, మనము టయానికి మనకి ఇచ్చినప్పుడు మనము టయానికి వాళ్ళకి ఇవ్వాలి కదా సార్. అట్లనేసి అప్పులు తీర్చాలనే ఉద్దేశంతో వెళ్ళాడు ఆయన. ఇది గిన జరగకోకుంటే యాదో ఇక్కడే మేము చేసుకొని తినేవాళ్ళం, ఈ అప్పు ఉంది కదా అని ఆయన వెళ్ళాడు, లేకుంటే వెళ్ళేవాడు కూడా కాదు ఆయన. అంటే మీరు అనంతపురం వాసులైనా మొదటి నుంచి కూడా? ఎక్కడ నిజాం సొంత ఊరు ఏంటి అసలు? ఏంటి వాళ్ళు ఎలా ఉండేటువంటి వాళ్ళు? మొదటి నుంచి కూడా డ్రైవర్ గానే ఉండేవాళ్ళ లేకపోతే ఏంటి? ముందు ఆయన వచ్చేసి వాళ్ళ సొంత ఊరు వచ్చి కదిరి సార్. నాకు వచ్చేసి అనంతపూర్, నాది మా నాన్న వాళ్ళది అనంతపూర్, వాళ్ళ ఊరు వచ్చి కదిరి. నాకు కదిరికి ఇచ్చిండేది. మా ఆయన ముందు బోర్వెల్స్ లో పని చేస్తా అండ్రి ఆయన. మళ్ళీ అది దాంట్లో జీతం సరిగ్గా రావట్లేదని చెప్పేసి కూల్ డ్రింక్ షాప్ పెట్టిండ్రు ఆయన. అది సరిగ్గా నడవక తీసేసుకొని ఇంకా సౌదీకి వెళ్ళిపోయి, అప్పటికి మా మామ చనిపోయిండ్రి ఆయన. ఇంకా వాళ్ళ నాన్న చనిపోతానే ఇంకా ఏం చేయాలో ఆయనకు తోచక ఇంకా పెళ్ళి అయింది. అప్పటికి బాబు చిన్న పిల్లోడు, పాప వచ్చేసి నెలల పాప, నా కూతురు. అప్పుడు వెళ్ళిపోయారు ఆయన సౌదీకి. 3 ఏళ్ళు వెళ్ళారు. ఇంకా అక్కడ వాళ్ళు ఎవరు లేరు మమ్మల్ని చూసుకుండే, కానీ మాకు ఇక్కడ బాడిగండ్లు తీసుకుని మేము ఇక్కడ ఉన్నాము, నాన్న వాళ్ళకి దగ్గరలో ఉండాలని ఉంటివి మేము. ఇంకా 3 ఏళ్ళు వెళ్ళి వచ్చి మీరు ప్రస్తుతం మీ నాన్న వాళ్ళ ఇంట్లో ఉంటున్నారు? లేదబ్బా, మేము పక్కన సపరేట్ గా బాడికి తీసుకొని మేము ఉంటున్నాము. ఏమంటే పెద్దోళ్ళు దగ్గర ఉంటారు కదా, చిన్న పిల్లలను వేసుకొని ఇక్కడ ఇబ్బంది అని చెప్పేసి వేరే చోట ఉంటే ఇబ్బంది అని నాన్న వాళ్ళకి దగ్గరలో ఇండ్లు తీసుకొని బాడికి మేము ఇక్కడే ఉన్నాం సార్. మేము వచ్చి 12 ఏళ్ళు అయిపోయింది ఇక్కడికి వచ్చేసి. మీరు కూడా ఏమన్నా జాబ్ చేస్తారు? లేదు, హౌస్ వైఫ్. ఇది ఈ విధంగా ఒక మమ్మల్ని పోషించడానికి ఈ ఒక బాబుకు జరిగినటువంటి ఇబ్బందులు ఏదైతే పాఠశాలలో వేరే అబ్బాయి దాడి చేసినటువంటి సందర్భంలో కిడ్నీ దెబ్బతినింది. దీంతో దాదాపుగా 10 లక్షల రూపాయలు ఖర్చు అయింది. 10 లక్షల రూపాయలు అప్పు తీర్చాలి, ఎందుకంటే ఒక నమ్మకంతో మాకు అప్పిచ్చారు, ఆ విధంగా నమ్మకంతో అప్పిచ్చినటువంటి వారి యొక్క అప్పును తీర్చాలనేటువంటి సంకల్పంతోనే సౌదీకి వెళ్ళి అక్కడ 2 నెలలు అయింది. అయితే 2 నెలల కాలంలోనే తీవ్రమైనటువంటి ఏదైతే యజమాని ఉన్నాడో ఆయన పెట్టినటువంటి ఇబ్బందులు లేకపోతే కష్టాలు కావచ్చు, ఆయన చేసినటువంటి దాడులు కావచ్చు, దీని అన్నింటి నేపథ్యంలో నరక యాతన అనుభవించాడు నిజాం నా భర్త అనేటువంటి విధంగా కూడా ఆయన భార్య రేష్మా చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే
ఆయన మామగారు ఏదైతే ఆమె పిల్లనిచ్చాడో నిజాంకు మామ కూడా ఇక్కడ ఉన్నారు మన చెంత. ఆయనతో కూడా మాట్లాడిచ్చేటువంటి ప్రయత్నం ఎందుకంటే ఒక కుటుంబ పెద్ద ఇంటి నుంచి పోయి ఇతర ప్రాంతాల్లో కష్టాల సుడిగుండంలో చిక్కుకున్నాడంటే ఇక్కడ వారి కుటుంబం అది తెలుసుకొని పడేటువంటి మనోవేదన ఎట్లుంటుంది అనేది అది అనుభవించే వారికి మాత్రమే తెలుస్తుంది. ప్రస్తుతం ఇక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మామ ఏదైతే నిజాముకు సంబంధించి వాళ్ళ మామ ఉన్నారు ఆయన్ని కూడా పలకరించేటువంటి ప్రయత్నం చేస్తాం. సార్ చెప్పండి, మీ అల్లుడు అక్కడ ఎందుకంటే మీరు పాపనిచ్చారు, ఒక కుటుంబం ఉంది అతనికి, అతను పడేటువంటి బాధ ఏ విధంగా మీరు తెలుసుకొని ఏ విధంగా ఏమంటారు దీనిపైన? సార్ మేము మా అల్లుడు వచ్చేసి ఇంతకుముందు 12 ఏళ్ళు సౌదీలో వర్క్ చేసినారు, డ్రైవర్గానే వర్క్ చేసినారు. 12 ఏళ్ళ తర్వాత మళ్ళా వచ్చి ఇక్కడ నడవంకలో షాప్ పెట్టినారు, చెప్పుల షాప్ పెట్టిన తర్వాత ఒక 3 నెలలు షాప్ పెట్టినారు. అక్కడ జరగలేదు, ఆ షాపు జరగకుంటే తీసేసినారు. షాప్ తీసేసి మళ్ళా అంతలోనే వేరే షాప్లో పనిచేస్తా ఉండే ఆయన, చెప్పుల షాప్లోనే జరుగుతా అట్లా చేసుకుంటా ఏదో నడుపుతా ఉండ్రి జీవనం. తర్వాత వచ్చేసి పిల్లోనికి కిడ్నీకి స్కూల్లో ఏదో గలాడు జరిగి పిల్లోడు కొట్టినాడు. కిడ్నీ దెబ్బతినింది దానికోసము ఆ బాబుకి ఆపరేషన్ చేసేదానికి సుమారుగా 10 లక్షల పైన ఖర్చు వచ్చింది. 10-12 లక్షల దాకా ఖర్చు వచ్చింది. ఆ ఖర్చు ఎట్లా తీర్చాలా అనే ఉద్దేశంతో ఆయన తర్వాత మాకు ఇచ్చిన వాళ్ళు ఎట్లా ఇచ్చినారో వాళ్ళకి మనం ఎట్లా ఇవ్వాలా అనే ఉద్దేశంతోనే ఆయన మళ్ళీ రిటర్న్గా నేను సౌదీకి పోయి నేను నా పిల్లోనికి ఇంకా చేసిన అప్పులు తీర్చుకోవాలా అనే ఉద్దేశంతో మళ్ళీ నా అల్లుడు సౌదీ. ఇప్పుడు మీ అల్లుడు అక్కడ కష్టాల్లో ఉన్నాడు, మీతో ఏమన్నా మాట్లాడా? మీరు అతన్ని పలకరించారు? ఎందుకంటే వీడియో కాల్ని అతను ఒక వీడియోని చేసి మీకు పంపించడం వల్ల అతను పడుతున్నటువంటి ఇబ్బందులు మీరు ఏమన్నా మాట్లాడారా? ఏం చెప్తున్నాడు మీతో? అదే సార్, ఆయన ఏం చెప్తానంటే నాకు చాలా హింసిస్తున్నాడు, నేను పోయినప్పటి నుంచి ఒక్కటే టార్చర్ పెడతాడు. ఆయన ఇంట్లో దూరి కూడా నన్ను కొట్టినాడు, అంతకుముందు ఒకసారి కొట్టినాడు. ఏమన్నా పోతే చెట్టుది ఆకు రాలినా కూడా నువ్వే సంబంధం అంటాడు. ఏమన్నా ఇంట్లో చెట్లకి నీళ్ళు డ్రైవర్గా పిలుచుకున్నాడు. అతను డ్రైవర్గా పిలుచుకున్న తర్వాత అతను వచ్చేసి చెట్లకి నీళ్ళు ఏమంటాడు, ఇంట్లో పని చేయమంటాడంట. ఆయన బోటు తీసుకొని పోతాడంట సముద్రంలోకి. పోయి బోట్ తెచ్చిన తర్వాత అది తుడుచుమంటాడంట. ఆయన పిలుచుకుపోయిండేది డ్రైవర్ పని కోసము పిలుచుకొని ఉండేది. ఇతన్ని ఇవన్నీ చేపించి హింసిస్తూ అది ఏం చేసినా కూడా అతన్ని టార్చర్ పెట్టి ఇది కొట్టేది, అతన్ని ఇంట్లో తిండి సరిగ్గా పెట్టగా ఇవన్నీ అవస్థలు పెట్టినాడు సార్ ఆయన. ఇది ఈ విధంగా కుటుంబ సభ్యులు ఏదైతే తన కూతురునిచ్చారో తన అల్లుడు పడుతున్నటువంటి వేదనను ఆ మామ కూడా తెలుసుకొని చాలా ఆవేదనకు గురవుతున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. మనం ఒక నిజాముకు సంబంధించినటువంటి అబ్బాయి సోహెల్ ప్రస్తుతం మంచం పైన ఉన్నాడు. ఎందుకంటే పాఠశాలలో తెలియని విధంగా చిన్న పిల్లలు ఏదో వాదన కొట్లాట సందర్భంలో ఒక బ్యాగ్తో కొట్టడంతో అబ్బాయిని కూడా చెప్పండి, మీ నాన్న నీతో మాట్లాడా? సౌదీకి వెళ్ళాడు కదా, ఏ విధంగా ఏమన్నా మాట్లాడా? నువ్వేమన్నా చెప్పావా? మా డాడీని చెప్పాను అంకుల్, నేను డైలీ కొడతాడంట. అన్న మీ 10 రోజులు తిన్నాక బయటకు గెంటేసినాడు. రోజు టార్చర్ చేస్తాడంట. ఆకులు రాలనా ఏం రాలనా డబ్బులు నువ్వే కట్టేయాలంటాడు. ఏం చేసినా కొడతాడు. నువ్వు స్కూల్కి వెళ్ళే పరిస్థితి లేదు కదా, ఏమో ఎట్లా మరి? నేను స్కూల్ పోయింది కదా, మరి రికవర్ అయినాక మళ్ళీ పోవచ్చు అన్నారు. పోతావు రికవర్ ఎప్పుడు అవుతారో ఇంకా చెప్తారన్నారు మళ్ళీ. ఇది ఈ విధంగా బాలుడు కూడా మంచాన ఉన్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. కుటుంబ సభ్యులు కూడా పూర్తిగా మనోవేదనతో ఉన్నటువంటి పరిస్థితి. వాళ్ళందరూ కూడా నా భర్త ఖచ్చితంగా వస్తాడనేటువంటి విధంగా కూడా ఆమె ఒక భరోసా నమ్మకాన్ని వ్యక్తం చేస్తుంది. ఎందుకంటే అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ అనంతపురంలో వారి సమస్యను ఆయన దృష్టికి తీసుకెళ్లగానే ఆ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు స్వయంగా ఆయన ఇక్కడికి వీరి ఇంటికి వచ్చారు. ఎవరైతే రేష్మా ఉన్నారో వాళ్ళ ఇంటికి వచ్చారు, వాళ్ళని కూడా పలకరించారు. బాబు యొక్క పరిస్థితి కూడా చూశారు. వాళ్ళందరూ ఖచ్చితంగా తీసుకొస్తాం. ఇప్పటికే తనకు ఉన్నటువంటి నెట్వర్క్ ద్వారా నిజాంని తెలుగు అసోసియేషన్ వాళ్ళతో కూడా మాట్లాడించాను. జిద్దాకు అక్కడికి తెలుగు అసోసియేషన్ వాళ్ళని పంపించాను. అదేవిధంగానే వారందరూ కూడా ఆయనతో మాట్లాడారు. వారిని తన వెంట తీసుకెళ్ళి ప్రస్తుతం తెలుగు అసోసియేషన్ సంబంధించినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చెంత నిజాం ఉన్నాడు. ఖచ్చితంగా ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టితో పాటు అదేవిధంగానే మంత్రి నారా లోకేష్ దృష్టికి కూడా తీసుకెళ్ళి వాళ్ళు ఖచ్చితంగా సౌదీలో ఉన్నటువంటి
ఎంబసీ సంబంధిత అధికారులతో కూడా వారందరూ కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఏదైతే అక్కడ ఆ ప్రాసెస్ మరీ ఇక్కడ తీసుకురావడానికి ఏదైతే ప్రాసెస్ ఉంటుందో ఆ ప్రాసెస్ అంతా కూడా జరగడానికి కొంత సమయం పడుతుంది. ఖచ్చితంగా ఇక్కడికి నిజాంని తీసుకొస్తాం, మీరందరూ కూడా ధైర్యంగా ఉండండి. పిల్లవానికి కూడా సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఆర్థిక సాయం అందించేటువంటి విధంగా కూడా చర్యలు తీసుకుంటాం. అదే విధంగానే ఇక్కడ వీళ్ళు చాలా బాడిగా ఇంట్లో ఉన్నారు. చూస్తున్నాం, ఇది చాలా చిన్న ఇల్లు, ఎందుకంటే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. నిజాం తన కుటుంబానికి జరిగినటువంటి అన్యాయం, ఏదైతే బాలుడు తీవ్రంగా గాయపడ్డాడో వాళ్ళందరూ కూడా ఆయన చిన్న ఒక చెప్పుల షాప్ పెట్టుకొని జీవనం సాగిస్తున్నప్పటికీ అది జరగకపోవడం, కాలక్రమంలో అనుకోకుండా తన బాలుడు తీవ్రంగా గాయపడడం, కిడ్నీ దెబ్బతిన్నటువంటి నేపథ్యంలో 10 లక్షల రూపాయలు ఆసుపత్రికి కేటాయించడంతో అప్పుల పాలై ఈ అప్పులు తీర్చుకోవాలి, అదేవిధంగానే కుటుంబాన్ని కూడా బాగా పోషించుకోవాలి అనేటువంటి సంకల్పంతో, ఒక ఉన్నత సంకల్పంతో సౌదీకి వెళ్తే అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరైతే యజమాని తను పెట్టుకున్నటువంటి యజమాని ఎంతో బాధ్యతగా తన కుటుంబ సభ్యుడిగా చూసుకోవాల్సినటువంటి యజమాని ఆ విధంగా వివరించుకోకుండా చాలా కర్కశంగా చాలా దారుణంగా వివరించి ఆయన్ని గెంటేశాడు అనేటువంటి విధంగా వాళ్ళు చెప్పడం. దీంతో దాదాపు 10 రోజులుగా తిండి లేకుండా చాలా మనోవేదనకు గురై ఒకవైపు గాయపడినటువంటి బిడ్డ, అదే విధంగానే కుటుంబ సభ్యులు, భార్య వీళ్ళందరూ గుర్తొచ్చి రోదిస్తూ ఒక వీడియో చేసి పంపించాడు. దీంతో ప్రపంచానికి అక్కడ అతను పడుతున్నటువంటి వేదన రోదన కనిపించింది. దీంతో ఎమ్మెల్యే స్థానికంగా ఉన్నటువంటి కార్పొరేటరు, అదేవిధంగానే తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా స్పందించి మంత్రి నారా లోకేష్ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఖచ్చితంగా మరో వారం 10 రోజుల్లో అతను అనంతపురానికి తీసుకొచ్చేటువంటి విధంగా అన్ని రకాల చర్యలు తీసుకుంటాం అనేటువంటి విధంగా ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ ఇచ్చినటువంటి హామీ ధైర్యంతో వాళ్ళు కూడా ఒక నమ్మకాన్ని, విశ్వాసాన్ని వ్యక్తం చేస్తారు. నా యజమాని మా అనంతపురానికి వచ్చేస్తే చాలు, నా భర్త నిజాం అనంతపురంకి వస్తే చాలు, మేము ఏదో విధంగా ఏదేదో అంటారే ఊపిరింటే ఉప్పైన అమ్ముకొని జీవిస్తాం అనేటువంటి విధంగా నా భర్త నా చెంతకు వచ్చేస్తే చాలు, మేము ఖచ్చితంగా ఏదో కష్టాలతో మేము మా కుటుంబాన్ని పోషించుకుంటాం, నా భర్తను తెచ్చేయండి అనేటువంటి విధంగా కూడా ఇక్కడ రేష్మ తీవ్ర ఆవేదనతో చెప్తోంది. రసూల్, ఇట్సీ టీవీ, అనంతపురం జిల్లా నుంచి.